హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. అలానే ఎన్నో పథకాలు, ఎన్నో బిరుదులు సాధించిన మన వికటకవి ముల్లపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి విచ్చేయడం మనకి చాలా అదృష్టం. ఇటువంటి రాసు వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారు ఎటువంటి దానం చేయాలి, ఎటువంటి జపం చేయాలి, ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు, అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి, ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, వీటి గురించి మనం క్లుప్తంగా మన ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. తులారాశి, ఈ తులారాశి వారికి ఈ ఫిబ్రవరి నెల 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గాను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ఈ తులారాశి వారికి అందరికీ కూడా అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీ అందరికీ వద్దంటే అప్పులు వస్తాయి. మీరు ఇల్లు కడుతున్నారు, మనం ఎవరిని అడగాల్సినటువంటి అవసరం లేదు. ఏమంటే ఇదిగోండి గురుగారు మీరు ఇల్లు కడుతున్నారు, ఇది ఉంచండి అని చెప్పి వచ్చి మీకు అందరికీ వచ్చి ఇచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. తీసుకోండి, చక్కగా ఇల్లు కట్టండి, వ్యాపారాలు ప్రారంభించండి, మళ్ళా వాళ్ళ అప్పులు మీరు వాళ్ళకి తీర్చి ఇచ్చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మనకి శత్రువులంతా కూడా మనకి మిత్రులైపోతారు. ఆ తర్వాత ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీరు ముందుకు దూసుకెళ్ళిపోతారు. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్ ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ కాశీ, తిరుమల ఇలాంటి రిలీజియస్ యాత్రలు, ఆర్ఫనేజెస్ ఇలాంటివన్నీ కూడా మీరు చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఈ నెలలో ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఎప్పుడు కూడా తులారాశి వారు ఎట్లా ఉంటారు, మేము లైఫ్ని ఎంజాయ్ చేయాలండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీకు నిర్ణయాలు మారిపోతాయి అన్నమాట. మారిపోయి చక్కగా మనం ఆధ్యాత్మిక పరంగా సాధన చేసుకోవాలి, మనం ఎదగాలి అనేటటువంటి ధోరణిలో వీరు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. ఇది మంచి పరిణామం. అలాగే కోర్టు వ్యవహారాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా బెంచ్ మీదకి కేసులు రాలేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు బెంచ్ మీదకి కేసులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి దుష్టులైనటువంటి స్నేహితుల్ని వదిలేసి ఈ ఫిబ్రవరి నెలలో మంచి వాళ్ళతో మీరు స్నేహం చేయడము, తద్వారా మీకు రానున్నటువంటి ఫ్యూచర్లో మీకు అంతా కూడా మంచి జరిగేటటువంటి విధానంలో మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక మీకు అప్పులు ఇవ్వాల్సినటువంటి వాడు ₹1 తీసుకొచ్చేవారు, మీరు అప్పులు అవతల వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి సగం మందికి మీరు అప్పులు తీర్చడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి వివాహాలు కావు, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఫిబ్రవరి నెలలో ఎక్కడో 0.1% వాళ్ళకి అవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఈ సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి కళాకారులకి గుర్తింపు వస్తుంది. అండ్ ఈ యొక్క శని, శుక్రుడు మనకి ఈ యొక్క మీనరాశి, కుంభరాశి సంచారాలు చేయడం ద్వారా మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ రకంగా మీరు కొన్ని రెమెడీస్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఈ యొక్క రూపాయి ఖర్చు అవసరం లేకుండా ఏమిటి అది అంటే, మనము ఈ యొక్క తులారాశి వారికి గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి కిలోంపావు శనగలు పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి గురువారం నాడు మీరు చక్కగా దానం చేసుకోవాలి. అలాగే మనకి గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని గురువారం నాడు చదువుకోవడం, దర్శనం చేసుకోవడం, నిజుని పాదుకుల దర్శనం చేసుకోవడము. అలాగే మనకి ఇంకేం కావాలండి, శ్రీపాద వల్లభ చరిత్ర కానీ లేదా శ్రీ గురు చరిత్రను కానీ పారాయణ చేసుకోవడం ద్వారా మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. అదేవిధంగా 11 సార్లు మనకి ఈ యొక్క వారంలో మనం 11 సార్లు పారాయణ చేయండి, సరిపోతుంది. అలాగే తంత్ర జ్యోతిషం ప్రకారం తులారాశి వారికి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనలేరు. వెళ్ళి మంచి స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తారు, నిర్ధారణ చేసుకుంటారు, ఏదో కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చేసుకుంటారు. అగ్రిమెంట్స్ చేద్దామన్నా కూడా అష్టమకురుడు కాబట్టి దానికి వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని మీరు చేయండి, చాలా మంచిగా ఉంటుంది. అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు, ఈ విధంగా
అద్దెళ్లలో ఉన్నవాళ్ళు మిద్దెళ్లలో పెద్దళ్లలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ తులారాశి వారికి లేనిపోని అపనిందలు స్త్రీల నుంచి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలకు దూరంగా ఉండండి. స్త్రీలకు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళని రుబాబుగా అడగండి. కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. మరి అష్టమగురుడు అనేకమైనటువంటి మీ పరపతిని దెబ్బతీయడానికి ఉంటుంది అవకాశాలు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ తులారాశి వారికి ఉంది. తులారాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో మరి ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్. మీరు బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, లేదా బంధువులు మీ ఇళ్ళకి రావడం, మీరు ఇచ్చేటటువంటి మీ బంధువులకు ఇచ్చేటటువంటి పార్టీలకు హోస్ట్గా ఉండడం, ఈ విధంగా చక్కగా ఆనందంగా మీరు ఈ తులారాశి వారు ఉంటారన్నమాట. మరి ఇందులో డాక్టర్లుగా, మరి లాయర్లుగా, ఇలా జడ్జెస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటి ప్యానల్లోకి మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.